తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదవుతున్నాయి. శీతాకాలం మధ్యస్థానికి చేరుకోవడంతో ఉష్ణోగ్రతలు పతనమవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈశాన్య దిశ నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగిందని అంటున్నారు. మరో 4 రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తెలంగాణలోని పలు జిల్లాలలో చలి తీవ్రత ప్రజలను వణికిస్తోంది. ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 7.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారి మండలం తిర్యాణిలో 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 6.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా జోరాసగంలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 6.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో కనిష్టం 13 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2 రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు మంచు కురుస్తూ ఉండడంతో రాత్రి వేళ ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. చలి వణికిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 7 గంటల నుంచే శీతల గాలుల ప్రభావం ప్రారంభమై అర్ధరాత్రి వరకు తీవ్రమవుతోంది. ఇక తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో అక్కడక్కడ ప్రజలు చలిమంటలు వేసుకొని సేద తీరుతున్నారు. వృద్ధులు, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే మున్ముందు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. చలికి తోడు దట్టంగా పొగమంచు అలుముకుంటూ ఉండడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకు కూడా మంచు దుప్పటి కప్పుకునే ఉంటోంది. రానున్న 4 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.